ఏర్పాట్లన్నీ కూడా జనసేన కేడర్ మొత్తం కూడా దగ్గరుండి పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన లీడర్స్ కానివచ్చు, వివిధ హోదాలో ఉన్న మొత్తం జనసేన నాయకులు కావచ్చు, ప్రస్తుతం అందరూ కూడా జనసేన ఈ నెల 14వ తేదీన జరగబోయే 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మొత్తం కూడా ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కళల ఈశ్వర్ గారు కూడా దగ్గరుండి ఏర్పాట్లు, ఆమె కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. దీని మీద ఏర్పాట్లు దగ్గరుండి మొన్నటి నుంచి కూడా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మొత్తం వారితో కూడా మాట్లాడి అసలు ఏ విధంగా ఎంత దాకా వచ్చే ఏర్పాట్లు అనేది వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ ఇది ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారు అంటే మీరు విజయం పొందిన తర్వాత ఆవిర్భావ సభ చేసుకుంటున్నారు. ఇది ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు మాకు 11 పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ దినోత్సవానికి మేము అందరం కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. మనోహర్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు అన్నీని. అవన్నీ కూడా నన్నైతే అన్ని కమిటీల్లో అందరినీ ఇంక్లూడ్ చేశారు. ఆ కమిటీలన్నీ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసుకుంటున్నారు. ఫుడ్ కమిటీలో ఏంటి అన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి మీటింగ్లు పెట్టుకోవడం అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఈ 12వ వార్షికోత్సవం ఎలా జరుగుతుంది అన్నట్టు అంచనా వేసుకోలేము మేము. ఎందుకంటే 11 కూడా చూసాము మేము. 11 ఎలా జరిగాయంటే మేము అనుకోకుండానే మేము జనాలు వచ్చేసేవారు, చెప్పేవాళ్ళం అమ్మ మీరు రాకండి తక్కువ స్లాట్ ఉంటుంది అది అని చెప్పినా సరే ఆగేవారు కాదు. ఇప్పుడు 12వది విజయోత్సవం అంటే మేము నెగ్గిన తర్వాత చేసే విజయోత్సవం ఇది. దీనికి ఎంతమంది వస్తారు, అంచనా లేకుండా వస్తారు. దానికి ఫుడ్ ఏర్పాట్లు ఏంటి, వాళ్ళు వెళ్ళడానికి ఏంటి, రావడానికి ఏంటి, ట్రావెలింగ్ ఏంటి అన్నీ కూడా చూసుకునే లాజిస్టిక్ కమిటీలు వేశారు నన్ను. అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈసారి అయితే ఎవరికి ఏమి జరగకుండా జాగ్రత్తగా వచ్చి వెళ్ళాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇస్తున్నాం. అంటే మొత్తం మీరే కమిటీలో వేశారు మిమ్మల్ని? లాజిస్టిక్ కమిటీ అంటే మొత్తం మీకు ఇచ్చిన బాధ్యతలు మొత్తం లాజిస్టిక్ చూసుకోవాలి. మీ అంచనా ఎంత? ఇప్పుడు గతంలో 5 లక్షల మంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది? 5 లక్షలు అని కాదు, అంచనా వేయలేని విధంగా ఉంటారు. అక్కడ కాకినాడ నుంచి అక్కడ పిఠాపురం నుంచి కూడా బ్లాక్ అవుతుందేమో అన్న అంచనాలు అయితే ఉన్నాయి. చూడాలండి. దగ్గర 10 లక్షల వరకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి మనోహర్ గారు, మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. ఎమ్మెల్యేలు నాయకులు చేస్తారు ఈ ఆవిర్భావ సభకు. డైరెక్టర్లు, మీరు స్టేట్ డైరెక్టర్లు కూడా మిమ్మల్ని కూడా బాధ్యతలు వేశారు. మీ అందరికీ అండి, కింద స్థాయి పై స్థాయి అని లేదు, అందరినీ కూడా కమిటీల్లో వేసి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కొందరు జనసేన నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిందాం. ప్రస్తుతం మనతో పాటు